అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ ప్రసాద్. ఈరోజు కనుమ స్పెషల్ మా ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనం సింపుల్గా బగారా రైస్లో ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg దాకా క్లీన్గా వాష్ చేసుకుని ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసుకుని వాష్ చేసిన చికెన్ ఒక 1/2 kg తీసుకుంటున్నానండి. దీన్ని మనం ఫ్రై చేసుకోవడం కోసం ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా, అలాగే ఒక కోడిగుడ్డుని స్క్రాంబుల్ చేసి వేస్తున్నానండి. మనం ఎగ్ వేయడం వల్ల ఏంటంటే ఈ కోటింగ్ అంతా కూడా చికెన్కి పర్ఫెక్ట్గా పట్టుకుని ఉంటుంది అనమాట. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎగ్ ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే మీరు వాటర్ తోటే డైరెక్ట్గా తడుపుకోవచ్చు. తర్వాత రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే ఈ స్పెషల్ మసాలా మనం సిద్ధం చేసుకుందామండి. దీనికోసం మిక్సీ జార్లో స్క్రీన్ మీద ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల మెలన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ గసగసాలను కూడా వేసుకోండి. వేసుకుని నీళ్ళ సహాయంతో దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోండి. తర్వాత గ్రేవీ కోసం ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా కూడా తీసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం మ్యారినేట్ అయిన చికెన్ తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమేనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్లో పక్కకు తీసేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్ని పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ కోసం పాన్ పెట్టుకుని అందులో ఒక 1/2 కప్పు ఆయిల్ హీట్ చేసి అందులో మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ని, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పుదీనా పేస్ట్ వేసేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకొని ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న కాజు, అలాగే గసగసాల పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఒక 2 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర అలాగే పుదీనాను కూడా తెల్లేసుకుని ఈ గ్రేవీని మినిమం ఒక 20 నిమిషాల పాటు ఫ్రై చేయాలండి ఆయిల్లో. మనకు ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు కూడా అలాగే కలుపుతూ ఒక 2 నిమిషాలకి కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీ ఎంత అలా ఫ్రై అయితే ఆయిల్ అంత సెపరేట్ అవుతే మనకి కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. ఈవెన్ రెస్టారెంట్లో కూడా రాదు ఈ టేస్ట్, అంత బాగుంటుంది. గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని లైట్గా క్రష్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఈ గ్రేవీ కొంచెం థిక్గా అయిన తర్వాత ఈ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే మగ్గనివ్వండి. ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమే. పైన 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ పుదీనాను కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకున్న కాజును కూడా యాడ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా ఇప్పుడు తినే పళ్ళం అయితే ఈ విధంగా దింపేసుకుంటే సరిపోద్దండి. ఇంకొక 2 అవర్స్ తర్వాత తింటామంటే ఇంకొంచెం గ్రేవీ ఉండగానే దింపుకుంటే మనకి తర్వాతకి థిక్గా అయిపోద్ది అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీని ఈ సంక్రాంతికి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ఎప్పుడు తినే చికెన్ కర్రీ కాకుండా ఈ విధంగా ఒకసారి చికెన్ కర్రీ చేయండి.
టేస్ట్‌కి అయితే టెంప్ట్ అయిపోతారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. దీన్ని నేను సింపుల్‌గా బగారా రైస్‌తో సర్వ్ చేశాను. అలాగే నిన్ననే నేను గులాబ్ జామున్ రెసిపీ కూడా పోస్ట్ చేశాను. గులాబ్ జామున్ రెసిపీ, ఆనియన్ రైతా, ఈ బిర్యానీ, ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ వీటితో తింటే ఇంకా దీనికి మించిన పండగేముందండి. ఫుడ్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వైబ్స్ విత్ ప్రసాద్. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.